అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. 99 టీవీలో చాలా కాలంగా వాస్తు కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఎంతోమంది అభ్యర్థన మేరకు ఈ 99 టీవీలో ఈ వాస్తు కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్‌గా చక్కగా మేము చెప్పినవి విని, అంటే వాళ్ళు మేమేమైతే చెప్పామో అవే వాటిల్ని చక్కగా మేము చెప్పినట్టుగా, అంటే మేము చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి కాకుండా మేము ఎలాగైతే చెప్పామో అలాగే వాళ్ళు చేసుకుని ఆ ఇంటిని శుభ్రంగా చక్కదిద్దుకుని ఏమేమైతే మార్పులు చెప్పామో ఆ మార్పులన్నీ సరి చేసుకుని ఎంతోమంది హాయిగా ఉన్నారు. అదేవిధంగా తెలియని వాళ్ళు కొంతమంది అలాగే కష్టాలు పడుతున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అది వాస్తు లోపం అని తప్పకుండా గ్రహించాలి మీరు. ఎందుకంటే వాస్తు సరిగ్గా లేకపోతే ఇంట్లో అన్ని చిక్కులు చికాకులు నానా కష్టాలన్నీ ఏర్పడతాయి. ఒకరి మాట ఒకరు వినరు. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. పిల్లలకు, తల్లికి కూతుర్లకి మధ్య గొడవలు, తండ్రికి కొడుకుకి మధ్య గొడవలు, అలాగా నానా విధాలుగా అయిపోతుందన్నమాట ఆ ఇల్లు. వాస్తు వక్రతలు ఉంటే, వాస్తు దోషాలు ఉంటే. వాస్తు సక్రమంగా ఎప్పుడైతే ఉందో ఆ ఇల్లు చక్కగా ఆనందంగా సౌభాగ్యంగా ఉంటారు, అందరూ సంతోషంగా ఉంటారు. సరే, ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏమిటంటే, తూర్పున స్థలం వదలకుండా ఇల్లు కట్టవచ్చా? ఇది ప్రత్యేకంగా నేను ఇది వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నేను మీకు చెప్పేటటువంటి అంశం. ఒకరింటికి తీసుకెళ్ళారు నన్ను చూడమని. వాళ్ళు ఇంట్లో ఎంత నరకంగా ఉందంటే వాళ్ళ ఇల్లు నిజంగా యజమాని లేవలేని పరిస్థితిలో అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆ ఇంట్లో. అలాగే ఆర్థికంగా చితికిపోయారు బాగా. ఏదో చిన్న వ్యాపారం చేసుకునేవారు ఇంతకుముందు. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో పడిపోయారు. పెద్ద కొడుకు బాగానే చదువుకుంటున్నాడు, 10th క్లాస్ ఎంతో చదువుతున్నాడు ఆ కుర్రాడు. ఉండుండి పరాకు మాటలు మాట్లాడడం, ఏదో మతిస్థిమితం లేకపోవడం, అన్ని రకాలైన బాధలన్నీ వాళ్ళని చుట్టుముట్టినాయి. దీని అంతటికీ కారణం ఈ ఈ తూర్పున ఎప్పుడైతే వాళ్ళు డిస్టర్బ్ చేసి ఆ వాస్తు దోషాల్ని అన్నీ కూడా, వాస్తు దోషం అంతా తూర్పునే ఉంది కాబట్టి వాళ్ళు ఆ ఇబ్బందులు పడ్డారు. సరే, ఇది మనం ఏమైందో నేను మీకు వేసి చూపిస్తాను ఇప్పుడు. ఆ ఇల్లు ఇలా ఉంది. ఇలా ఉంది ఇల్లు. వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ వాళ్ళకి స్థలం ఉంది, స్థలం లేదు. ఉన్న స్థలాన్ని కొంచెం వాళ్ళు ఏమాత్రం కొంచెం ఉంచుకుని చేసుకుంటే బాగుండు. ఈ స్థలానికి మొత్తం పారున ఇలాగే కట్టేశారు ఇల్లు. ఇలాగే కట్టేసుకున్నారు ఇల్లు. అంటే తూర్పున స్థలం నిల్లు అనమాట. తూర్పున ఏమి లేదు స్థలం, మొత్తానికి కట్టేసుకున్నారు. సరే, ఇంకా వాళ్ళకి అన్నీ, అంటే ఏదో దేవుడు అన్నీ మాకే ఇచ్చాడా అనే, కష్టాలన్నీ మాకే ఇచ్చాడా మేమే అంటే కొంతమందికి అలాగే ఉంటుందిలే. కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం, కష్టాలు లింకప్గా వచ్చేస్తాయి అన్నమాట వాళ్ళకి. వీళ్ళు చేసినవి ఎలా చేశారు చూడండి. ఇది ఉత్తరం తక్కువ ఉంది అక్కడిక. ఇలాగే ఈ పడమర ఉంది. పడమరని ఏం చేశారంటే వీళ్ళు పడమరని ఎక్కువ పెట్టుకున్నారు స్థలం. ఇలాగా దక్షిణాన్ని కూడా ఎక్కువ పెట్టుకున్నారు. ఈ దక్షిణాన్ని పడమరని ఎందుకు ఎక్కువ పెట్టుకున్నారు అంటే, వీళ్ళకి ఇక్కడ వచ్చింది దారి పడమర గుమ్మం అనమాట. పడమర గుమ్మం ఎవరో చెప్పారు, అసలు ఇక్కడ వాయువు ఇక్కడ పెట్టుకోవాలి, పోనీ ఏదో కొంచెం జరిపి ఇక్కడ పెట్టుకున్నారు ఒకటి. కానీ కిటికీలు పెట్టుకోవాలి ఇక్కడ 2 కిటికీలు. కానీ కిటికీలు పెట్టలేదు వాళ్ళు, ఒక గుమ్మం ఒకటే పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ఇలాగెందుకు మీరు కట్టేసుకున్నారు, మొత్తం పార్క్ ఎందుకు కట్టేసుకున్నారు, ఏమాత్రం కూడా వదలకుండా అని వెళ్ళి అడగడం జరిగితే వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఉన్న స్థలమే తక్కువ అండి, మాకేమో పడమరలో మాకు సింహద్వారం వచ్చింది, పడమరలో ఉండమని చెప్పారు, ఎవరో చెప్పారట. మరి చెప్పిన వాళ్ళు తూర్పుని మరి స్థలం ఉంచుకోమని చెప్పాలి కదా. ఏమైతే వీళ్ళ కష్టాలు రావాల్సి ఉన్నాయి, వీళ్ళ గ్రహస్థితి బాగోకో ఎలాగో
ఆ టైంలో ఆ రకమైన సలహా ఎవరో ఇచ్చారు. మొత్తం మీద ఇది కట్ అయిపోయింది. ఇది చాలా దారుణం అనమాట. ఇది తప్పు. ఇయన్నీ తప్పులే. ఇక్కడ ఇది కూడా తప్పే. ఇది కూడా పడమర. ఇదంతా తప్పే. ఇది కూడా తప్పే. ఇంక మొత్తం అంతా తప్పులతోటే ఉంది ఆ ఇల్లు. ఆ యజమాని ఆహ్, బండి మీద బైక్ మీద వెళ్తూ ఇది నడుము ఏదో అయ్యి ఆయన లేవలేని పరిస్థితిలో మంచం మీదే ఉన్నాడు. పిల్లలు ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఆహ్, కొడుకు బాగానే చదివేవాడు. అందరూ అనేవారట ఆ అబ్బాయిని. చాలా బాగా చదువుతున్నాడు మీ అబ్బాయి, చాలా బ్రహ్మాండంగా మార్కులొస్తున్నాయి. అలాగే ఇలాగంటే ఆ కుర్రాడికి మరి స్టెయిన్ అయ్యాడో ఏమయ్యాడో తెలీదు. రకరకాలుగా మాట్లాడడం, ఏదుంటే చేతిలో అదుంటే ఇసిరేయడం. దీని ప్రభావం అనమాట ఇదంతాను. దీని ప్రభావం ఇది. ఈ వాస్తు మూతపడిపోయింది. తూర్పు అంటే ఏమిటి? జననాలు అంటే పుట్టుక. పుట్టుకనేది ఎక్కడ జరుగుద్ది? ఈ తూర్పున ఎట్టి పరిస్థితుల్లో తూర్పు ఖాళీ ఉంటే జననాలు. అలాగే నైరుతి ఇక్కడ. ఈ నైరుతి ఉంది కదా! ఈ నైరుతి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నైరుతికి ఇలాగొచ్చేటప్పటికి ఇది మరణం ఇది. ఇది జననం. ఆ జననం దగ్గర ఏమైపోయిందంటే ఎందుకు పనికిరాకుండా అయిపోయారు. సరే అది అలా ఉంచితే ఒకవేళ ఈ ఈ పరిస్థితి ఎలాగుంటే నేను అడిగాను వాళ్ళని. అమ్మ మీ సంతానం ఎంతమంది? మీరెవరంటే మాకు 3 అమ్మాయిలండి, ఒక కొడుకండి అన్నా. ఈ ఇల్లు కట్టిన తర్వాత మగ సంతతి ఉండదు. మగవాళ్ళు అలా మూసేస్తే మగవాళ్ళు పుట్టరు ఆ ఇంట్లో. మగ సంతానం జరగదు. కానీ కట్టేటప్పటికే అబ్బాయి పుట్టున్నాడు ఆల్రెడీ. ఆ తర్వాత ఇంకా మగ సంతతి లేదు వాళ్ళకి. మగ సంతతి ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ పొరపాటున పుట్టిన అంగవైకల్యంతో పుడతారు. అంటే హ్యాండిక్యాప్డ్, చెయ్యొంకరో, కాలొంకరో, లేదా ఇంకో రకం ఏదో అంగవైకల్యంతో పుడతారు తప్ప మంచి పిల్లలు ఇక్కడ పుట్టరు వాళ్ళకి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతకీ దీన్ని ఏం చేయాలి నేను? దీనికి రెమెడీ ఏం చెప్పాలి? స్థలమే లేకుండా చేసేసారు వాళ్ళు. స్థలం లేకుండా చేస్తే ఏం చేయడానికి కూడా దీనికి రెమెడీ ఏమీ లేదు ఇంకా. ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి. అదొకటే రెమెడీ. ఈ తూర్పుని ఈ గదులన్నీ పగలగొట్టి ఇల్లుని పగలగొట్టలేరు. ఇల్లు పగలగొడితే ఇంకేముంది, ఇల్లంతా పోద్ది. అయితే భగవంతుడు ఇన్ని కష్టాలు వాళ్ళకి పెట్టి ఒక్క మంచి మార్గాన్ని చూపించాడు. చాలా మంచి మార్గం అది. ఆ మార్గం ఏమిటో నేను చెప్తాను. అది సరి చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ హ్యాపీగా అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ మార్గం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇలా ఉంది అనుకున్నాం కదా ఇల్లు. ఇక్కడ ఇతను ఇలా సమానంగా కట్టేసుకున్నాడు కదా ఇల్లు. ఇలా సమానంగా కట్టుకున్నాడు. ఇక్కడ వేరే వాళ్ళ ఇల్లు ఉంది. వేరే వాళ్ళది ఇక్కడ ఇల్లు ఉంది. ఇక్కడ ఇలా ఉంది ఆ ఇల్లు ఒకరిది. వేరే వాళ్ళది అనుకోండి, అదే అలా మనం వేసుకున్నాం ఇక్కడికి. ఆ వేరే వాళ్ళకి ఇల్లు ఏమైందంటే నేను వెళ్ళిన తర్వాత ఇది చూసిన తర్వాత వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్ళారు. వాళ్ళు ఏం చేశారు? ఈ పడమరంతా ఖాళీ పెట్టేసుకున్నారు. తూర్పున కూడా ఉంది. ఈ ఇంటికెళ్ళి వాళ్ళకి తూర్పుని కొంచెం కొద్ది ఖాళీ ఉంది, పర్వాలేదు. కానీ ఈ పడమర చాలా ఖాళీ ఉంది. ఇదంతా ఖాళీయే. ఈ దక్షిణం కూడా పెద్ద పర్వాలేదు, బాగానే ఉంది. ఇదంతా బాగుంది. కేవలం ఇక్కడ తప్పొచ్చింది వాళ్ళకి. పడమర పెంచేశారు. పడమర పెంచేయబడుతూ ఇంకేముంది, ఆయన రాజకీయ నాయకుడు అట. ఆయన రాజకీయ నాయకుడు బాగానే చేసేవాడు. ఇంతకుముందు బాగానే ఉండేది. ఆ ఇల్లు కట్టిన దగ్గర నుంచి కనీసం అంతకుముందు ఎమ్మెల్యేకి పోటీ చేశాడు. ఒకసారి నెగ్గాడు, ఏదో చెప్పారు, అయిపోయింది అది. అయితే రాజకీయంలో మంచి పలుకుబడిగా ఉండేవాడంట. రాజకీయం అంతా మూతపడిపోయింది ఇక్కడ పడమర పెరిగిపోవడంతో. కౌన్సిలర్గా కూడా నెగ్గలేకపోయాడు అతను నన్ను తీసుకెళ్ళాడు. నేను ఒకటి చెప్పాను వాళ్ళకి, నేను చెప్పింది మీరు చేస్తారంటే మాటిస్తే నేను చెప్తాను.
లేకపోతే వదిలేయండి. ఎందుకంటే నా మైండ్‌లోకి అప్పటికే వచ్చేసింది. వీళ్ళకి గనుక కొంచెం ఇక్కడ స్థలం కలిపితే అక్కడ వాళ్ళు బాగుపడతారు. ఇక్కడ వీళ్ళు బాగుపడతారు. 2 కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు. వీళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు. అయ్యేటప్పటికి నేను ఏం చేశానంటే అదే ముందు మాట తీసుకున్నాను. మీరు చేస్తానంటే నేను చెప్తానంటే, సరే చెప్పండి గురుగారు అన్నారు. కూర్చోబెట్టాను. ఈ ఈ ఈ ఈ ఇంటి యజమానిని ఈ యజమానులిద్దరిని నలుగురిని కూర్చోబెట్టి వీళ్ళింట్లోనే కూర్చోబెట్టాను. ఇక్కడ కాదు. ఇక్కడే కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి అమ్మా మీరు పడమర ఖాళీ వదిలేరు. ఇంత ఖాళీ. ఈ ఖాళీ ఈవేళ ఇలాగుంది మీకు. రాను రాను నీకు నీ భర్త నీకు దూరం అయిపోతాడు. చాలా ప్రమాదం. ఎందుకంటే ఇలా నైరుతి ఇదంతా ఖాళీగా ఉంది. నీకు చాలా ప్రమాదంలో ఉన్నారు మీరు. తూర్పునంటావా పర్వాలేదు కొంచెం స్థలం ఉంది. అక్కడ మీరు వీళ్ళు ఎటు పెట్టుకున్నారండి ఎందుకని వీళ్ళు ఇక్కడికొచ్చింది వీళ్ళకి. దక్షిణానికి వచ్చిందనమాట వీళ్ళకి. అంటే దక్షిణం అంటే నేను తప్పు అని ఇది తప్పేయడం కాదు. ఇది రైటే. దక్షిణాగ్నేయంలో ఉంది గుమ్మ వీళ్ళకి. అప్పుడు నేను ఒకటే చెప్పాను. ఈ పడమర కనుక మీరు వదిలేస్తే కనీసం మినిమం ఒక 3 అడుగులు వదిలేసి గోడ కట్టుకోండి. ఆయన కూడా బాధపడుతున్నాడు. అంటే వాళ్ళు వీళ్ళు కొంచెం అంటే వాళ్ళ మధ్య విరోధాలు ఏవి లేవు. చక్కగా ఆడవాళ్ళు వీళ్ళు ఇక్కడి నుంచి మాట్లాడుకోవడం ఇవి ఉన్నాయి. మంచి సంబంధాలే ఉన్నాయి. అప్పుడు చెప్తే పాపం ఆ దేవుడు మేలు చేసి ఆ దేవుడే అది వాళ్ళ చేత అనిపించాడో ఏమో. సరే గురుగారు మేము బాగోవాలి వాళ్ళు బాగోవాలి మీరు చెప్పినట్టే చేస్తామంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఈ స్థలాన్ని ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన స్థలాన్ని ఇలాగ కట్ చేసుకున్నారు. వీళ్ళకేమో ఇక్కడ స్థలం పెరిగింది. ఇప్పుడు తూర్పు స్థలం పెరిగిపోయింది. వీళ్ళ కష్టాలు తగ్గినాయి, వాళ్ళ కష్టాలు తగ్గినాయి. చూసారా రెమెడీ. నాకు ఏం చేయాలో తోచలేదు. దీనికి ఏం రెమెడీ చేస్తాం. మొత్తం ఎంత ఎప్పుడు కూడా ఎవరైనా సరే మీ స్థలం ఎంత ఉంటే అంత కట్టొద్దు ఇళ్ళు. ముఖ్యంగా తూర్పు ఉత్తరాల్లో మాత్రం ఎంతకు పడితే అంత ఉన్నంత కట్టొద్దు. చిక్కుల్లో పడిపోతారు, నానా ఇబ్బందుల్లో పడిపోతారు, నరకం అనుభవిస్తారనమాట. అంచేత చేశాను. చేసేటప్పటికి చేసేసాను అయిపోయింది. వాళ్ళు అది చేసుకున్నారు. వీళ్ళేమో ఎదురు ఇక్కడ ప్రహరీ గోడ కట్టుకున్నారు. చెప్పాను వీళ్ళకి అమ్మాయి ఇక్కడ ఒక బోర్వెల్ వేసుకోండి, ఇక్కడ మీరు బోర్వెల్ ఏది వేసుకున్నా ఇక్కడ వేసుకున్నామండి అన్నారు. ఇక్కడ కాదమ్మా ఇక్కడ తీసేయండి ఇక్కడ వేసుకోండి అంటే సరే దాన్ని ఏదో చేశారు. మొత్తానికి బోర్వెల్ వేసుకున్నారు. ఇంతకీ విషయం చెప్పేది ఏంటంటే 2 నెలలు 3 నెలలు ఇవన్నీ మార్పు అయిన తర్వాత మళ్ళీ పిలిచారన్న. పిలిచి నిజంగా వీళ్ళు బ్రహ్మరథం పట్టేశారు. గురుగారు మీ దైవం అనుకో. ఈయనేమో రాజకీయాల్లో ఏదో పదవి ఏదో వచ్చిందంట. అంటే పదవి అంటే ఎమ్మెల్యే ఏదో ఏవో ఉంటాయి కదా, సెక్రటరీలు ఇంట్లో ఏమి ఉంటాయి పదవులు వాళ్ళకి. ఆ పదవి వచ్చింది, మంచి పొజిషన్లో ఉన్నాడు ఈయన. వీళ్ళు కూడా పిల్లలు చక్కగా ఉన్నారు, ఇంట్లో గొడవలు లేవు, ఏమి లేవు, వ్యాపారం కూడా బాగుంది. అంటే ఇక్కడ మనం చేసేది ఏంటంటే చేయగలిగినంత చేస్తాం. చేయలేకపోతే వీళ్ళిద్దరిని గొడవలు చూసారు ఎలా ఏమైందో. వీళ్ళు మంచివాళ్ళే, వాళ్ళు నష్టం పడుతున్నారు, వీళ్ళు నష్టపోయారు. ఇద్దరిని కలిపామన్నమాట. కలపడంతో ఇక ఎంత బాగుందంటే వీళ్ళకి బాగుంది, వీళ్ళకి బాగుంది. అంచేత ఈ వీడియో నేను ఇది కరెక్ట్గా నేను వెళ్ళి చూసి వచ్చిన పరిస్థితి ఇది. వాళ్ళందరూ బాగున్నారు. ఈ వీడియో ఈరోజు నేను ఎందుకు చేస్తున్నానంటే మీకు అందరికీ తెలియాలి విషయాలు. ఇంకో విషయం ఏమిటంటే ఇందులో దీన్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎప్పుడైతే చేశారో ఒక 100 మందికో 200 మందికో 500 మందికో 1000 మందికో ఇది పోతుంది. ఈ సమస్య మీ ఇంట్లో లేదనుకోండి, మీ ఇంట్లో ఉంటే మీరు సరి చేసుకోండి, మీ ఇంట్లో లేకపోతే బయటకు వదిలేయండి. షేర్ చేయండి అందరికీ. షేర్ చేస్తే అందరికీ ఉంటాయి ఇలాంటి సమస్యలు. వాళ్ళ ఇంట్లో ఉందేమో ఈ సమస్య, ఎవరు చెప్పగలం. అంచేత వాళ్ళు చాలా సంతోషిస్తారు. చెప్పినందుకు మాకు ఫలితం ఉంటుంది, మీరు వాళ్ళకి చేసినందుకు వాళ్ళకి ఫలితం ఉంటుంది. మరి ఆ విధంగా చేయండి. రేపు ఒక మంచి సబ్జెక్ట్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.